నమస్తే అండి. ఈ వీడియోలో మనం తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ జనవరి 2023ని డిస్కస్ చేయబోతున్నాము. అయితే జనవరి 2023లో జరిగిన అన్ని కరెంట్ అఫైర్స్, తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాలు పీడిఎఫ్లో శిఖర అకాడమీ యాప్లో అవైలబుల్ ఉన్నాయి. మీరు అది చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను అన్నిటికంటే కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ గురించి క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అన్నది మీకు చెప్తాను. జనవరిలో పాలసీస్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ కంటి వెలుగు 2.0 లాంచ్ అయింది. ఎక్కడ లాంచ్ అయింది, ఎప్పుడు లాంచ్ అయింది ఇంపార్టెంట్. ఎక్కడ లాంచ్ అయింది, ఖమ్మంలో. ఎప్పుడు లాంచ్ అయింది, 18 జనవరి 2023. మీకు పీడిఎఫ్లో కూడా ఇలాగే హైలైట్ చేసి ఉంటాయి. ఆ హైలైట్ చేసిన పాయింట్స్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఫోకస్ చేసి చదవండి, ఎందుకంటే దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంది. అయితే 18 జనవరి 2023 రోజున దాన్ని లాంచ్ చేసినప్పుడు మనకి 3 స్టేట్స్ సీఎంస్ పార్టిసిపేట్ చేశారు. ఏ స్టేట్స్ అన్నది ఇంపార్టెంట్: కేరళ, పంజాబ్, ఇంకా ఢిల్లీ. అయితే కంటి వెలుగు 2.0 కింద టార్గెట్స్ ఏంటి? 1.5 crore పీపుల్కి కంటికి సంబంధించిన అన్ని ఎగ్జామినేషన్స్ చేయడం ఒక టార్గెట్, స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ఒక టార్గెట్, కంటి పరీక్షలు చేయడం ఇంకొకటి, 100 వర్కింగ్ డేస్లో ఈ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడం. ఇవి ఇంపార్టెంట్. తర్వాత అసలు కంటి వెలుగు ఆబ్జెక్టివ్స్ ఏంటి అన్న దానికి వస్తే, ఐ స్క్రీనింగ్ ఇంకా విజన్ టెస్ట్ చేయడము, స్పెక్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వడము, ఏమైనా కామన్ ఎయిల్మెంట్స్ ఉంటే వాటికి మెడిసిన్స్ ఇవ్వడము, అలాగే అవగాహన కల్పించడం, కంటికి సంబంధించి వచ్చే రోగాల మీద అవగాహన కల్పించడం. ఇవి కంటి వెలుగు యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇవి కూడా మీకు ఇంపార్టెంట్. ఇవి బిట్స్లో రాగలుగుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, తెలంగాణ స్పెసిఫిక్ స్కీమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, మీకు తెలంగాణ ఎకానమీ 50 మార్క్స్కి ఉంది. తెలంగాణ ఎకానమీలో మనకి స్టేట్ ఫామ్ అయి ఉట్టి 8 years 9 years అవుతుంది. కాబట్టి మనకి తెలంగాణ ఎకానమీలో ఎక్కువ చదవడానికి లేదు, అంటే ఎక్కువ కంటెంట్ లేదు. అట్లాంటప్పుడు తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన అన్ని స్కీమ్స్, పాలసీస్ మీద చాలా ఎంఫసిస్ ఉంటుంది. అదొకటే కాదు, మీకు తెలంగాణ స్కీమ్స్ మీకు పేపర్ 1లో ఉన్నాయి, పేపర్ 2 సొసైటీలో ఉన్నాయి, పేపర్ 3 తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి మీకు తెలంగాణ స్పెసిఫిక్ స్కీమ్స్ చాలా 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 ఇంపార్టెంట్. అదొక్కటి మీరు ఫోకస్ చేసుకుంటే బెటర్. అన్ని అంటే ప్రతి డీటెయిల్, స్కీమ్కి సంబంధించిన ప్రతి డీటెయిల్ మీకు తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకి బేసిక్ ఐ స్క్రీన్ టెస్ట్ ప్రోటోకాల్ని వాడుతున్నారు. ఈ కంటి వెలుగు ప్రోగ్రాంలో కంటి పరీక్షలు చేయడానికి బెస్ట్ ప్రోటోకాల్ని వాడుతున్నారు. ఈ బెస్ట్ ప్రోటోకాల్ ఎవరు తయారు చేశారు అంటే, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్లస్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కలిపి ఈ ప్రోటోకాల్ని తయారు చేయడం జరిగింది. లాస్ట్కి మీ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. అయితే మనకి ఈ ప్రోటోకాల్కి సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే, 2-3 నిమిషాలలో ఒక వ్యక్తి కంటి పరీక్ష చేసేయచ్చు ఈ ప్రోటోకాల్ వాడితే. ప్రోటోకాల్ అంటే స్టెప్స్, ప్రొసీజర్ని వాడితే. అయితే ఈ ప్రొసీజర్ని ఎవరైనా ఒక్కసారి ట్రైనింగ్ ఇస్తే ఎవరైనా చేయొచ్చు. అదొక ఆశా వర్కర్ అయి ఉండొచ్చు, ఏఎన్ఎం కావచ్చు, గ్రాస్ రూట్ లెవెల్ హెల్త్ వర్కర్స్, ఎవరైనా చేయొచ్చు. అది దాని స్పెషాలిటీ. ఫేజ్ 1 బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో ఫేజ్ 1 ఎప్పుడు వచ్చింది? August 15, 2018లో లాంచ్ అయింది. అచీవ్మెంట్స్ ఆఫ్ ఫేజ్ 1 వచ్చేసి 1.54 crores వ్యక్తులకి కంటి పరీక్షలు చేయడం జరిగింది. 16.6 SCs, 11.02 STs ఉండే దాంట్లో, అంటే ఈ 1.54 crores అందులో 25 lakh people రిసీవ్డ్ రీడింగ్ క్లాసెస్. ఇవి అచీవ్మెంట్స్. అయితే మీకు ఇది గ్రూప్ 1కి కూడా ఇంపార్టెంట్. అంటే మనం గ్రూప్ 1కి ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ మొత్తం ఇయ్యం. గవర్నమెంట్ హెల్త్ పరంగా తెలంగాణ గవర్నమెంట్ ఏమేం చేస్తుంది? ఇన్ఫ్యాక్ట్ జనవరిలో తెలంగాణ గవర్నమెంట్ హెల్త్ రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేసింది. అంటే రిపోర్ట్ ఆన్ హెల్త్ కేర్ ఇన్ తెలంగాణ అని ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లో మీకు అన్ని మెజర్స్, హెల్త్ సెక్టార్కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అన్ని చర్యలు ఆ రిపోర్ట్లో ఉన్నాయి. అది కూడా మీకు పీడిఎఫ్లో ఉంటుంది, అది చూడండి. అది స్పెషల్లీ గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు గవర్నెన్స్లో హెల్త్ పాలసీ అన్న ఒక టాపిక్ ఉంది. అలాగే సొసైటీలో మీకు హెల్త్ రిలేటెడ్ స్కీమ్స్ అడుగుతారు. దాంట్లో మీరు ఉట్టి రెఫర్ చేయాలి. ఈ మొత్తం డేటా మనం రాయము, కానీ కంటి వెలుగు లాంటి స్కీమ్స్ కూడా ఇనిషియేట్ చేశారు. అంటే జనరల్ హెల్త్లో కంటి వెలుగు, డయాలసిస్ ప్రోగ్రామ్స్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి స్పెసిఫిక్ ఏరియాస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నట్టు అర్థం. అందుకని వాటి గురించి కూడా తెలియాలి. వీటి మీద మనం ఉట్టి రెఫరెన్స్ ఇస్తాం, అంటే ఆన్సర్స్ రాసేటప్పుడు ఇది కూడా ఉంది అని చెప్తాం. దాని మీద ఎక్కువ డీటెయిల్డ్గా రాయము. వాళ్ళు అడిగితే
ఉంటేనే మనం డీటెయిల్డ్గా రాస్తాం. ఇది కంటి వెలుగుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత అవార్డ్స్లో సీఎం కేసీఆర్ గారికి వచ్చిన ఒక అవార్డు, సర్ చోటూరామ్ అవార్డ్. ఇది అగ్రికల్చర్కి సంబంధించిన అవార్డు. దీన్ని ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్ 2022 గాను సీఎంకి ఇవ్వడం జరిగింది. వారి కాంట్రిబ్యూషన్ తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధికి వారు చేసిన కృషికి ఈ అవార్డు ఇస్తున్నారు వారికి. ఇది కాకుండా మీకు పీడిఎఫ్లో పద్మ అవార్డ్స్, తెలంగాణ స్టేట్ నుండి ఎవరెవరికి పద్మ అవార్డ్స్ వచ్చాయో వాళ్ళ డీటెయిల్స్ 5 ఉన్నారు. పద్మభూషణ్ ఎవరికి వచ్చింది, పద్మశ్రీ ఎవరికి వచ్చింది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అది చూసుకోండి, ఎందుకంటే పద్మ అవార్డ్స్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత ప్లేసెస్ అండ్ న్యూస్లో మహావీర్ హరిణి వనస్థలి నేషనల్ పార్క్, ఇంకా మృగ్నయని నేషనల్ పార్క్, 2 నేషనల్ పార్క్స్కి సంబంధించి ఒక లోగోని డిజైన్ చేసి దాన్ని పబ్లిష్ చేయడం జరిగింది. లోగోని ఎందుకు డిజైన్ చేశారు అంటే ఈ 2 నేషనల్ పార్క్స్ మీద అవగాహన కల్పించడానికి ఈ లోగోని డిజైన్ చేయడం జరిగింది. అయితే మహావీర్ హరిణా వనస్థలి నేషనల్ పార్క్ ఏమో వనస్థలిపురంలో ఉంది, మృగ్నయని నేషనల్ పార్క్ ఏమో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఉంది. మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఇటాలిక్స్లో నేను ఇచ్చానో అది బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. తెలంగాణలో మొత్తం 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి, 9 వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇంకా 3 నేషనల్ పార్క్స్. మొత్తం ప్రొటెక్టెడ్ ఏరియా కవరేజ్ వచ్చేసి 5,692 స్క్వేర్ కిలోమీటర్స్. దాంట్లో అమ్రాబాద్ సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కోర్ ఏరియా ఇస్ దేర్ ఇన్ తెలంగాణ. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మీకు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్లో వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఇన్ తెలంగాణ, నేమ్ ఆఫ్ ద శాంచురీ, డిస్ట్రిక్ట్, ఏరియా. ఇప్పుడు కవల్ టైగర్ రిజర్వ్ మంచిర్యాల్ ఇంకా నిర్మల్లో ఉంది. ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంచురీ మంచిర్యాల్. అయితే మీకు ఈ ఏరియా స్క్వేర్ కిలోమీటర్స్ నేను ఎందుకు ఇచ్చానంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ వీటిని క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమని కూడా క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా మీకు ఏరియా కూడా తెలియాలి. ఏరియా పరంగా మీరు చూసుకుంటే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నిటికంటే పెద్దది. దాని తర్వాత నెక్స్ట్ ఏరియా పరంగా కవల్ టైగర్ రిజర్వ్, దాని తర్వాత పాకాల్ వైల్డ్ లైఫ్ శాంచురీ. సో అట్లా మనం చాలా జాగ్రత్తగా ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. నేషనల్ పార్క్స్ వచ్చేసి 3, కాసు బ్రహ్మానంద రెడ్డి ఒకటి, మృగ్నయని ఒకటి, ఇంకొకటి మహావీర్ హరిణ వనస్థలిపురం నేషనల్ పార్క్. సో ఇవి వైల్డ్ లైఫ్ శాంచురీస్కి సంబంధించిన డీటెయిల్స్. గవర్నెన్స్కి వస్తే ఒక ఇంపార్టెంట్ చేంజ్ ఏమొచ్చింది అంటే మన దగ్గర స్టేట్ గవర్నమెంట్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉండేది, దాన్ని తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్లో కలిపేసింది అనమాట. ఎందుకు అంటే హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద ఏ కొత్త స్కీమ్ ఇనిషియేట్ చేయలేదు. ఆల్రెడీ ఒకటే స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ని కూడా ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ కింద పెట్టారు. కాబట్టి గవర్నెన్స్ కింద ఈ డిపార్ట్మెంట్ని వైండ్ ఆఫ్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్లో ఏ డిపార్ట్మెంట్ని తీసేశారు లేదా మర్జ్ చేసేసారు అని అడిగితే హౌసింగ్ డిపార్ట్మెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నెక్స్ట్ జాతరలు. మీకు పీడిఎఫ్లో చాలా జాతరలు ఉంటాయి, ఎందుకంటే జనవరిలో చాలా జాతరలు జరిగినాయి. మన అమావాస్యని పురస్కరించుకొని చాలా జాతరలు జరిగినాయి. నగోబా జాతర గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. నగోబా జాతరలో అయితే మీకు ఫస్ట్ జాతర ఎక్కడి నుండి మొదలైతే అంటే గంగా నీళ్లు తీసుకొస్తారు, పవిత్ర జలాలు తీసుకుంటారు. అక్కడి నుండి వాళ్ళు దర్బారు వరకు ప్రతి స్టెప్, ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, అవన్నీ సీక్వెన్స్ వైజ్ ఇచ్చాను. వాటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాగే ఎర్స్ట్వైల్ మెదక్, పాత మెదక్ జిల్లాలో చాలా జాతరలు జరుగుతాయి జనవరిలో. ఆ జాతరల లిస్ట్ కూడా ఇచ్చాను. సో జాతరలు చాలా ఫోకస్ చేయండి, ఎందుకంటే తెలంగాణ కల్చర్లో జాతరలు ఇంపార్టెంట్. స్పెషలీ గ్రూప్ 2, గ్రూప్ 3లో మాత్రం మీకు జాతరల మీద కనీసం 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వెయిటేజ్ ఎక్కువ కాబట్టి 2-3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ మోతీ మాతా జాతర అన్నది ఉప్పర్పల్లి విలేజ్, జహీరాబాద్ మండల్లో జరుగుతుంది. ఈ మోతీ మాతా జాతర లంబాడా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ కొత్తగా పెళ్ళైన జంటలు, లంబాడాస్లో కొత్తగా పెళ్ళైన జంటలు మరిగమ్మ మోతీకి మొక్కుకుని వస్తారు. ఇంతవరకు తెలిస్తే సరిపోతుంది మీకు. దాని తర్వాత నెక్స్ట్ తెలంగాణ అండ్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా గురించి ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియాలో తెలంగాణ గురించి ఏమేమి ఇచ్చారు అవి ఇందులో చెప్పడం జరిగింది. ఈ డేటా మీకు ప్రిలిమ్స్కి పనికొస్తుంది, అంటే ఎంసీక్యూ బేస్డ్ క్వశ్చన్స్లోనూ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్స్లో అయితే 100% అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 100% అడిగే ఛాన్సెస్ అంటే మీరు మెయిన్స్లో ఈ డేటాకి రెఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు
తెలంగాణలో మౌలిక సదుపాయాల మీద ఏదైనా క్వశ్చన్ అడిగారు, గవర్నెన్స్లో అది ఇంపార్టెంట్. అడిగినప్పుడు తెలంగాణలో 100% ట్యాప్ వాటర్ సప్లై ఉంది అని చెప్పడానికి ఏమంటాం? సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రికగ్నైజ్డ్ తెలంగాణ యాజ్ హర్ఘర్ జల్ స్టేట్, అంటే 100% ట్యాప్ వాటర్ రీచ్ ఉన్న స్టేట్ లాగా రికగ్నైజ్ చేయడం జరిగింది. అది రాయాలి. అది మనకు ఎట్లా తెలిసింది? సోషియో ఎకనామిక్ సర్వే, ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వేలో దీని గురించి ఇచ్చారు కాబట్టి మనకు తెలిసింది. మహిళా సాధికారతకి సంబంధించి విమెన్ పార్టిసిపేషన్ ఇన్ వర్క్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది తెలంగాణలో. ఆ డీటెయిల్స్ అన్నీ మనకి ఎకనామిక్ సర్వేలో నుండి వచ్చాయి అని చెప్పి మనం రెఫరెన్స్లో రాస్తాం, అందుకనే ఈ డేటా ఇంపార్టెంట్ మనకి. సో ఇవన్నీ డీటెయిల్స్ అండి, నేను ఒక్కొక్కటి చెప్తాను. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 20 ప్రకారము తమిళనాడులో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీ వర్కర్స్ ఉన్నారు. తమిళనాడు తర్వాత మిగతా స్టేట్స్ మనకు అవసరం లేదు, తెలంగాణ ర్యాంకింగ్ మాత్రం 7th. అంటే ఫ్యాక్టరీ వర్కర్స్ ఎక్కువ రాష్ట్రాలలో తెలంగాణ ప్లేస్ 7th. తర్వాత 8 స్టేట్స్ ఎస్డిజి టార్గెట్ టు రెడ్యూస్ ఎంఎంఆర్ టు లెస్ దెన్ 70 lakh అచీవ్ చేశాయి. దాంట్లో తెలంగాణ ఒక రాష్ట్రం. తెలంగాణలో ఎంఎంఆర్ 43 ఉంది. ఎంఎంఆర్ ఇస్ 43 వేరే స్టేట్స్కి కంపేర్ చేస్తే. కేరళలో అన్నిటికంటే తక్కువ, మహారాష్ట్ర సెకండ్, తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది. తర్వాత హర్ఘర్ జల్ స్టేట్లో తెలంగాణను కూడా లిస్ట్ చేశారు. తెలంగాణతో పాటు గోవా, గుజరాత్, హర్యానా ఉన్నాయి. దాని తర్వాత ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, నేను ఇంతకుముందు చెప్పాను, ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ 15 points పెరిగింది తెలంగాణలో. 4th ప్లేస్లో ఉంది తెలంగాణ. అట్లాగే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అన్నది హెల్త్కి రిలేట్ అయ్యి చాలా ఇంపార్టెంట్ టర్మ్. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆ వ్యక్తికి హాస్పిటల్ బిల్ అన్నది జనరల్ ఎక్స్పెండిచర్, అంటే కంపల్సరీగా ఉండే ఎక్స్పెండిచర్. హాస్పిటల్ బిల్ కాకుండా మందులని, టెస్టులని అయ్యే ఎక్స్పెండిచర్ని మొత్తం మనం అవుట్ ఆఫ్ పాకెట్, అంటే మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోలేము. అది అవుతుందని మనకి ఎంత అవుతుంది అన్న అవగాహన లేని ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటాం. ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్తో ప్రాబ్లం ఏంటంటే, లైఫ్ ఇన్సూరెన్స్లో కూడా, హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ముందు కవర్ చేసేవాళ్ళు కాదు. అయితే చాలా ఏళ్ళ క్రితం, ఆల్మోస్ట్ ఒక 15 years బ్యాక్, ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు, ప్లానింగ్ కమిషన్ ఇండియాలో పావర్టీ పెరగడానికి అన్నిటికంటే కారణం, అంటే పావర్టీలో పడిపోవడానికి, వల్నరబిలిటీ ఉండడానికి అన్నిటికంటే పెద్ద కారణం ఏంటి అని చూసినప్పుడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ చాలా పెద్ద కారణంగా నిలిచింది. సో అప్పటి నుండి గవర్నమెంట్ దృష్టి అంతా ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని ఎట్లా తగ్గించాలి, అందుకనే జన్ ఔషధాలయాస్, మీరు వినుంటారు, జన్ ఔషధాలయాస్, జెనరిక్ మెడిసిన్స్, ఇవన్నీ తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ టోటల్ ఎక్స్పెండిచర్లో ఇండియాలో లోయెస్ట్ ఉంది, 48% మాత్రమే ఉంది. అంటే మిగతా స్టేట్స్లో ఇండియాలో చాలా ఎక్కువ ఉంది, తెలంగాణలో చాలా తక్కువ ఉంది. అలాగే గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్, టోటల్ హెల్త్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణలో గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్ 40.9% గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, 100% హెల్త్ మీద జరిగే ఖర్చులో. సో మీరు ఇవన్నీ ఇప్పుడు హెల్త్ పాలసీ గవర్నెన్స్లో మీకు హెల్త్ పాలసీ, రైట్స్ రిలేటెడ్ టు హెల్త్ పాలసీ ఇన్ సొసైటీలో ఇవన్నీ ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ ఏమేమి చేస్తుంది, వాటి వల్ల వస్తున్న అవుట్కమ్ ఏంటి రాయడానికి ఈ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా రాయాలి. అందుకనే పీడిఎఫ్లో నేను ఇది స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే గ్రూప్ 1 మెయిన్స్కి మీకు ఎట్లా యూజ్ అవుతుంది, ఎంసీక్యూస్ స్టాటిస్టిక్స్ మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఇది మనకి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్. మీరు దాంట్లోనే మీకు మళ్ళీ ఆర్బీఐది ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది తెలంగాణ స్పెండింగ్ మీద, తెలంగాణ ఎక్స్పెండిచర్ మీద, అలాగే తెలంగాణ రెవెన్యూ మీద. ఆ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్, దాంట్లో ఉన్న డేటా కూడా మీరు గ్రూప్ 1 మెయిన్స్కి యూజ్ చేయొచ్చు. మీకు గ్రూప్ 2, గ్రూప్ 3లో దాని మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అవన్నీ మీకు పీడిఎఫ్లో దొరుకుతాయి. పీడిఎఫ్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నగోబా జాతర గురించి బాగా చదవండి. మిగతా జాతరలన్నీ, జాతర పేరు ఎక్కడ జరిగిందన్నది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 100 years కంప్లీట్ చేసుకుంది, దాని సెలబ్రేషన్స్ అవుతున్నాయి. సో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్, పైగా టూమ్స్ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఇవ్వడం జరిగింది పీడిఎఫ్లో. అవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ మీకు Feb-March పీడిఎఫ్తో పాటు బడ్జెట్ మీద ఒక చిన్న సినాప్సిస్ లేదా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ లాగా బడ్జెట్ మొత్తం ఇస్తాను. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.